అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 165వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 166వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 166. ఓం హల్యవర్జితాయ నమః. ఓం హల్యవర్జిత. ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హల్యవర్జితాయై నమః అని పలుకవలెను. హల్యవర్జిత కామక్రోధాది రహితమైన శుద్ధ చైతన్యము, కపటము లేనిది అని అర్థము. హలమనగా నాగలి, హలమునకు సంబంధించినది హల్యము అనగా వ్యవసాయము ద్వారా కలుగునట్టి ఐశ్వర్యము హల్యము. కామక్రోధాదిరహితమైన శుద్ధ చైతన్య స్వరూపము కలది అగుటచే పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హల్యవర్జిత అని స్థవనీయురాలగుచున్నది. హల్యమనగా కపటమని అర్థము కలదు. మిత్రుల విషయమున కూడా తమ అంతఃకరణములోనున్న భావమును ఉన్నది ఉన్నట్లుగా కాక మరియొక తీరుగా ప్రకటించుట హల్యమనబడును. అవిద్యాస్పర్శలేని తత్వమసి అను మహావాక్యమనందలి తత్వపద లక్ష్యార్థభూతులాలగుట వలన దేవి కపటమనెడి దోషము లేనిది. కావున జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హల్యవర్జిత, కపటరహిత అని కీర్తింపబడును. ఓం ఐం హ్రీం శ్రీం హల్యవర్జితాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.